ఏ ఊరన్నా మీరు? ఒయ్యూరు ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. సో ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఎలా ఉంది? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు కానీ ఉద్యోగాల కోసం కానీ సంపద కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా ఈ ప్రభుత్వం పక్కన పడేసి ఒంటి కన్నుతో అప్పులు తీసుకొచ్చి సంక్షేమం అనే ముసుగులో ఈ రోజున తీవ్రంగా రాష్ట్రానికి పుట్టినటువంటి అప్పులను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి కాకి తెలియకుండా మరి ఈ రోజున అనేక అప్పులు చేసి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పులకు వడ్డీలు కట్టాలి. వాటన్నిటిని కూడా వాళ్ళ సారా దుకాణాలు మరి ఈరోజు ఆల్రెడీ వైన్ షాపులన్నీ కూడా ఈరోజు తనఖాలో ఉండిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తాకట్టు పెట్టుకుంది, సెక్రటరీలను పెట్టారు. అసలు పెట్టని ఆస్తి అంటూ లేదు. ఈ రోజున చేసేది పైసా అయితే చెప్పేది 100 రూపాయలు మాటలు మాట్లాడుతున్నారు. కానీ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం వల్ల జరిగిందైతే అన్యాయం. అంటే ఈ రోజున రాజధాని లేకపోయినా అమ్మఒడి ఇవ్వగలిగాం కదా, రాజధాని లేకపోయినా సంక్షేమ పథకాలన్నీ అమలు చేశాం కదా, ఈరోజు రాజధానితో పని ఏముంది సామాన్యుడికి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ రోజు రాజధాని అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? ముఖ్యంగా తల లేకుండా మనిషి బతకడం ఎంత కష్టమో రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంత కష్టం. వ్యవస్థలన్నీ ఒక చాటు ఉండి అవి మనం సమయానికి చేరుకోగలిగే రాజధాని అయితే మనం రాజధానిలోకి వెళ్ళి పనులు హైకోర్టు పని ఉందండి, రాజధానిలో ఉంటుంది హైకోర్టు, సెక్రటరేట్ ఉంటుంది, సెక్రటరేట్ రాజధానిలో ఉంటుంది. అలాగే ముఖ్యమైన రాష్ట్ర సంస్థలన్నీ కూడా రాజధానితోనే లింకప్ అయి ఉన్నాయి. ఇది భారతదేశం మొత్తం ఉన్నటువంటి సిస్టమ్ ఇది. ఈ సిస్టంలో రాజధానితో సామాన్యుడికి పని లేదంటే క్షమాభిక్షకి పోవాల్సినటువంటి ఖైదీలు ఉంటే ఆ ఖైదీలు గవర్నర్ దగ్గరికి పోవాలంటే రాజధానిలో ఉన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్తారు? ఇవాళ శ్రీకాకుళం నుంచి విజయవాడ రావాలంటే 12 గంటల సమయం 12 గంటల, హిందూపురం నుంచి విజయవాడ రావాలంటే 12 గంటల సమయం పడుతుంది. అదే కనుక వీళ్ళు కనుక మామూలుగా మనకు మిడిల్గా ఉన్న అమరావతి అయితే తక్కువ దూరంలో వచ్చే అవకాశం ఉంది. వైజాగ్ నుంచి హిందూపురం నుంచి వైజాగ్ వెళ్తే 24 గంటల సమయం పడుతుంది. బస్సులు కానీ ట్రైన్స్ కానీ ఏవైనా అవైలబిలిటీ లేదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని, ఇన్సైడ్ ట్రేడింగ్ చేద్దామనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ 3 చోట్ల 3 రాజధానులు 3 ముక్కలాట ద్వారా వారు ఆస్తులు కబ్జాల ద్వారా ఇవాళ భూముల్ని వాళ్ళు కైంకర్యం చేసుకుంటానికి, వాళ్ళ అదుపాగ్యంలో పెట్టుకుని అమ్ముకోవటానికి, ఇష్టానుసారంగా అమ్ముకోవటానికి, లక్షలాది ఎకరాలను మాయ చేయడానికి 3 రాజధానుల మొక్కలాట ఆడారు. కానీ ఎగి కూడా ఈ అమరావతి రైతులు ఏదైతే ఆ రోజున ఒక్క పైసా తీసుకోకుండా ప్రభుత్వానికి ఇచ్చారో, ఎంఓయూ చేసి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసి ఇచ్చారో, ఆ ఎంఓయూ మాత్రం చెల్లుబాటు అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా కొంతమంది చెప్పే మాటలు, వారి తాలూకా ఇంకా చాలామంది వాగుతున్నారు. ఆ వాగే నాయకులు చెప్పే మాటలు చూస్తే కోర్టులో ఒక్క సెకండ్ కూడా జడ్జి గారు వినే పరిస్థితి లేదు. అద్భుతమైన అబద్ధాలు, ఒక అబద్ధం చెప్పి 99 నిజాలు చెప్పి ఆ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎక్కడ మీటింగ్ పోయినా సిద్ధమని మీటింగ్ పెడతాడు, అక్కడ జనం ఉండరు. కానీ అక్కడ డ్రోన్ కెమెరాలతో ఒక మూల ఉన్నటువంటి ఒక 50 మందిని ఒక 50,000 మందిగా, ఒక 5 లక్షల మందిగా చూపించే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తీసుకొస్తున్నారు. కానీ ఇవాళ వైసీపీ పార్టీ తీసుకున్న వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇవాళ సెక్రటరీల ద్వారా వీళ్ళందరినీ కూడా 4,20,000 మందిని, మరి 2,50,000 మంది గృహసారులని కన్వీనర్లని 11,50,000 మంది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటూ వారి జీతాలు రాష్ట్ర ప్రజల ఖజానా నుంచి చెల్లిస్తూ వైసీపీ ప్రచారం చేసుకుంటున్నారు. 5,000 కోట్లు వైసీపీ ప్రచారానికి ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి నెల జమ అవుతుందంటే ఈ దుర్మార్గులు ఎంతగా తెగిస్తున్నారంటే అంత దుర్మార్గానికి తెగించే ఏ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా తెగించలేదు. ఇంత దారుణమైన అవినీతికి పాల్పడలేదు. ఇవాళ మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దశల వారీగా మాట తప్పి మడమ తిప్పి ఈరోజు అదే మద్యపానాన్ని 80 రూపాయల నుంచి 400 రూపాయలకి అమ్ముకుంటున్నటువంటి దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రికి సిగ్గు శరం ఉంటే సారా వ్యాపారం మానేయాలి. ఈ ముఖ్యమంత్రి బాబాయిని చంపింది ఎవరో పక్కన పెట్టుకుని వాళ్ళతో ఫోటోలు దిగి మాకేమీ తెలీదు దేవుడికి తెలుసు అని అబద్ధం చెబుతున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే ఈ రాష్ట్రంలో నైతికత మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి తప్ప మరొక ముఖ్యమంత్రి రాష్ట్రంలో అట్లాంటి మాటలు మాట్లాడినటువంటి సంస్కృతి లేదు. ఇలాంటి ముఖ్యమంత్రిని వెనక్కి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కంకణం కట్టుకుని ఉన్నారు, సంకల్పంతో ఉన్నారు, పట్టుదలతో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని సంపదని పెంచే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తానికి సిద్ధంగా ఉంటే
ఈ రోజున వాళ్ళ కరపత్రికలు జోగి రమేష్ గారు స్పీడ్లు మంచుతున్నాడా? ఆయన స్పీడ్ ఎప్పుడైనా తిన్నాడా? చిన్నప్పుడు పుట్టిన కాడి నుంచి ఆ స్పీడ్ తిన్న వ్యక్తి కాదే స్పీడ్ తిన్నాడేమో ఈ రోజున స్పీడ్ తెలియక. చంద్రబాబు నాయుడు లాంటి లేజెండ్ నేషనల్ పర్సనాలిటీ బచ్చాగాడైన జోగి రమేష్ మీద పోటీ చేయడం ఏంటో ఒకసారి జోగి రమేష్ గారు ఆలోచించుకోవాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న జెడ్+ కేటగిరీలో ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళతో పాటు కూడా ఒకరోజు బతకలేని జోగి రమేష్ చంద్రబాబు నాయుడు పోటీ చేయలేదని స్పీడ్లు పంచుకుంటాడా? ఆ స్పీడ్లు ఎప్పుడు తినలేదేమో. మొదటిసారి చంద్రబాబు పేరు చెప్పుకొని కొంచెం నోటే వేసే స్పీడ్ రుచి చూసినట్టున్నాడు తమ్ముడు జోగి రమేష్. నువ్వు విరవేగమాక, నీ పతనం గ్యారంటీ, నీ పరాజయం ఖాయమైంది. బోడేపల్లి గారు అఖండమైన మెజార్టీ, రికార్డు బద్దలు కొట్టే మెజార్టీతో పెనమలూరులో జెండా ఎగరేయబోతున్నాం. ఎవరు కూడా ఆపగలిగే శక్తియుక్తులు ఎవరికి ఇక్కడ పెనమలూరు నియోజకవర్గంలోనే లేవు అనే సంగతిని కూడా సవిరంగా మనవి చేస్తా ఉన్నాను. అంటే ఈ రోజున ఒక్కడి మీద యుద్ధానికి ఇంతమంది కలిసి వస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది అన్నట్లుగా ఏం చెప్తారు? సింహం సింగిల్గా వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, కానీ ఆయన సింగిల్గా రాడు. ఆయన వెనకమాల వాలంటీర్ని తెచ్చుకుంటాడు, ఆయన వెనకమాల సెక్రటరీ వాళ్ళని తెచ్చుకుంటాడు, ఆయన వెనకమాల కలెక్టర్ని తెచ్చుకుంటాడు, ఆయన వెనకమాల మనం జీతాలు ఇచ్చే సిఎస్ని తెచ్చుకుంటాడు. అందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులను నియమించిన ముఖ్యమంత్రి, చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషయంలో సందేహం లేదు. ముఖ్యమంత్రికి సంబంధించిన ఏదైనా సామాజిక వర్గం 2-3 ఉంటారు, కానీ ఇష్టానుసారంగా పేర్లు రాసేసి రెడ్డి ఉంటే చాలు అని పెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారు రెడ్డి గారు ఎందుకు పెట్టలా? మీ నాన్నగారు ఈ ప్రజలను మంచి పాలన చేయడానికి మీ నాన్నగారు మీ నాన్నగారు ఒక్కడిగేస్తే 3 అడుగులు వేస్తానన్నావు. 3 అడుగులు కాదు 60 అడుగులు వేసి గోతుల్లో వాళ్ళ అక్క చెల్లెమ్మల్ని, బావల యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు తాగుతూ ఉంటే, నువ్వు డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటే, వాళ్ళు తూలుతూ ఉంటే, వాళ్ళ ఆరోగ్యాలు హాస్పిటల్లో పడితే, వాళ్ళు కాటికి పోతుంటే వాళ్ళ సౌభాగ్యం మానవత మంట కలిస్తే మాంగళ్యం కాలిపోతూ ఉంటే కూడా ఈ సారా వ్యాపారం, ఈ లెక్కల వ్యాపారం వైసీపీ పార్టీ మానుకుంటున్నా దుర్మార్గంగా అన్యాయమైన రేట్లకు అమ్ముకుంటూ నీచంగా డిజిటల్ సిస్టమ్ లేకుండా, ఒక ఇన్వాయిస్ లేకుండా, ఒక బిల్లు లేకుండా అమ్ముకుంటున్న ఈ వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, సిగ్గు వచ్చే విధంగా సమాధానం చెప్పడానికి బూతులు మాట్లాడిన ప్రతి వ్యక్తికి కూడా ఈ 2024 ఎన్నికల్లో చెంపపెట్టుగా మారిపోయే విధంగా వాళ్ళని వెనక్కి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్క చెల్లెమ్మలు మీకు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ బిడ్డలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అందరినీ చదివిస్తానన్నావు, ఒక్కడే చదివిస్తానన్నావు వచ్చాక. అంటే నువ్వెంత డగుల్బాజీవో, నువ్వెంత దగాకోరువో, నువ్వెంత మోసగాడివో నీ అక్క చెల్లెమ్మలకు అర్థమైంది. ఇవాళ సునీతారెడ్డి, ఇవాళ షర్మిలమ్మ ఈ రోజున మా అన్నకి ఓట్లేదు, మీకు దండం పెడతానని వాళ్ళు తిరుగుతుంటే, వాళ్ళ శ్వాస యాస భాష చెబుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కునుగుబాటు వచ్చిన నటుడులాగా, హాలీవుడ్ నటుడులాగా నటిస్తూ ఉంటాడు. షర్మిలారెడ్డి మాట్లాడితే, సునీతారెడ్డి చిన్నానంటే తెలుసా అని అడిగింది, బంధుత్వం అంటే ఏంటో తెలుసా అని అడిగింది. దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం లేదు. సొంత చిన్నాలను చంపేసిన, హత్యలు చేసినటువంటి ముద్దాయిలను పక్కన పెట్టుకుని వాళ్ళతో మిలాకతే ఇవాళ రాష్ట్రం యొక్క డబ్బులతో కాపీలు ఇచ్చాలకి, రాష్ట్రం యొక్క డబ్బులతో భోజనాలు పెట్టి ఈ రాష్ట్ర సంపదను దోసుకుని అవినాష్ రెడ్డిని కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. బాబాయిని చంపిన ముద్దాయిలను కూడా కాపాడుకుంటాడు. ఎంతకన్నా దౌర్భాగ్యం ఉందా ఈ రాష్ట్రంలో? ప్రతి పేదవాడికి సేవలు అందించవలసిన ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేసినటువంటి వారిని కాపాడటానికి మరి అవినీతి సొమ్మును అక్రమంగా పంచి వాళ్ళని బయటే పెట్టి మళ్ళీ సంసిద్ధం అంటాడు. ఎక్కడైనా నువ్వు సిద్ధం? నీ వెనకాల ఎవరున్నారా? ఎవరూ లేరు. నీ డ్రోన్ కెమెరా, నీ సాక్షి కరపత్రిక వల్ల నువ్వు రెచ్చిపోతే రేపొద్దున ప్రజలు నేను వెనక పంపిస్తున్నారు. ఇక నువ్వు రెచ్చిపోవటం లేదు, నీకు బీపీ కూడా రాదు. ఒకప్పుడు బీపీ వస్తే వణుకుతారన్నావు, మా వాళ్ళు బీపీ వచ్చి వణుకొచ్చిందన్నావు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తాడేపల్లి కార్యాలయాన్ని పడగొట్టినప్పుడు ఇది పద్ధతి కాదు, సంప్రదాయం కాదు. ఏ పార్టీ ఆఫీసులైనా గౌరవంగా చూడాలి, ప్రజలకు సేవ చేసే పార్టీల యొక్క ఆఫీసులను గౌరవంగా చూడాలని అందరూ చెప్తే, మా వాళ్ళకి బీపీ వచ్చిందని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న బీపీ లేకుండా పోయింది. చెల్లెళ్ళు మాట్లాడితే బీపీ డౌన్ అయిపోయింది. ఆయన మాట్లాడే పరిస్థితే లేదు. కొంతమంది ఉన్నారు, రోజా అక్క సంపాదించింది 1000 కోట్లు,
మాట్లాడేది జగనన్న వ్యతిరేకుల మీద బూతులు. ఆవిడ మహిళా మంత్రి. ఈ దుర్మార్గురాలు, ఈ దుష్టురాలు, ఈ నీచురాలు, ఇంతకన్నా ఎదవ ఎవరన్నా ఉంటే ఈ రోజారెడ్డి. ఈ రోజారెడ్డికి భాష మీద కానీ, సంస్కృతి పట్ల కానీ, సంప్రదాయం పట్ల కానీ, నీతి పట్ల కానీ, న్యాయం పట్ల కానీ, అన్యాయం పట్ల కానీ ఏమాత్రం కనికరం లేని ఈ మహిళా మంత్రి నోరు మూసుకోకపోతే చెంప చెల్లుమంటది. ఈసారి ఎన్నికల్లో చెంప చెల్లుమంటది. ఈ రోజారెడ్డికి ఎన్నికల్లో ఖచ్చితంగా చెంప చెల్లుమంటుంది. ఇలా దగుల్బాజీ మాటలు, న్యూసెన్స్ మాటలు, బూతులు మాట్లాడే ఈ రోజారెడ్డికి వెనక్కి పంపిస్తున్నారు. మహిళా మంత్రులు సుచిత్ర గారు చేశారు, మరి చాలా పద్ధతిగా చేశారు. వాళ్ళు తానేటి వంట చేస్తూ ఉంది. వారిలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. 98 మంది దుర్మార్గులు ఉంటే 2 మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మారాలని కోరుతున్నాం. ప్రజల కోసం మారాలని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీకి అధికారం చూడండి కాదు, తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఎక్కడ కూడా ముందుకు తీసుకెళ్ళిందే కానీ తీసుకెళ్ళంది కాదు. 14 సంవత్సరాలు, 10 సంవత్సరం 14 సంవత్సరాలు ఇది. అంతకుముందు 7 సంవత్సరాలు అన్న ఎన్టీ రామారావు గారు 41 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమైన పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీని ఏదైనా చేయడానికి జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. ఇవన్నీ మానుకొని, ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకొని ఎప్పటికైనా నిజాలు సత్యాలు మాట్లాడటానికి మీరు రావాలని కోరుతున్నాం. ఇవాళ పోలవరాన్ని పూర్తి చేస్తాను 2021. 2027 తర్వాత పోలవరం పూర్తి అవ్వదు. వాళ్ళెవరికి 7 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తారంటే వాళ్ళెవరికి ₹1 పైసా కూడా ఇవ్వడు. కనీసం ఎలిపేట దిగితే దండం కూడా పెట్టు పోలవరం నిర్వాసితులకి. మరి డయాఫ్రమ్ వాల్ పోయిందని చెప్తాడు కానీ డయాఫ్రమ్ వాల్ కట్టలేదు. ఈ రోజున పోలవరానికి కేటాయించిన నిధులు చూస్తే ఈయన ఏటీఎం లాగా మార్చుకుని అనేక కార్యక్రమాలకు వాడుకుంటూ ఆ పోలవరాన్ని సర్వనాశనం చేశాడు. ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తానంటే రైతాంగానికి ఎక్కడ కూడా వరి మినుములు, పసుపు సాధారణ పంటలు తీసుకున్నా కానీ రైతు ఇవాళ అడుగుతునే పరిస్థితుల్లో ఉన్నాడు. వ్యవసాయానికి 80,000 అయితే 40,000 వస్తూ ఉంది ఇవాళ ఆదాయం. ఇవాళ కౌలు పోతే 40,000 వస్తూ ఉంది. ఆర్బీకే ద్వారా అన్నీ ఇచ్చేసాడంటే ఈయన ఏమిచ్చాడండి? ₹6,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి ఒక 6,000 రేసి ఈయన ఇచ్చి మొత్తం జగనన్న ఫోటో వేసుకుంటాడు. ఆ ఫోటో వేస్తే అన్ని నిజాలని ప్రజలు నమ్ముతున్నారు. ఒక పక్కన బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఏమని, మా పథకాన్ని కాపీ కొట్టి మా పథకం మీద బొమ్మలు వేసుకున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతామని బీజేపీ నాయకులు ఛాలెంజ్ చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఎక్కడ ఆర్బీకేలో 13,000 మేము ఇచ్చామని చెప్పుకునే పరిస్థితి లేదు. అలా చెప్తే కనుక అది పెద్ద మోసం, అది పెద్ద 420 మాత్రమే మాట్లాడగలరు అనే విషయాన్ని కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నా.